అనంతపురంలో దారుణ హత్య జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను చంపించింది ఓ భార్య. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించింది. భర్తను చంపాలని ప్రియుడు ఫక్రుద్దీన్ను భార్య ఉసిగొల్పింది. దీంతో గత రాత్రి అక్కంపల్లి రాచానపల్లి రోడ్డులో సురేష్ బాబును హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఈ సురేష్ భార్య అనిత బావ ఫక్రుద్దీన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని దీనివల్ల ఈ యొక్క భర్త అంటే చనిపోయిన సురేష్ ఎక్కువ వేదన గురి చేసేవాడు. దీనివల్ల ఆమె వేదన భరించలేక బావ ఫక్రుద్దీన్తో ఎలాగైనా హత్య చేయాలనే ఉద్దేశంతో గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కళ్యాణ రోడ్లో అతను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని ఉంటాడు. అదే రాత్రి 10 గంటల తర్వాత అతని ఆ ఫాస్ట్ సెంటర్ క్లోజ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో అర్ధరాత్రి ఈ యొక్క హత్య గావించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అతను మోటార్ సైకిల్ వెళ్తుంటే అతను బావ ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మధ్యలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతన్ని హత్యగా జరుగుతుంది. ఆటోలో వెళ్తుంటే వీళ్ళు బల్లా రోడ్లో అరెస్టం జరిగింది. ముఖ్యంగా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క శేఖర్ వాళ్ళ బృందం అంతా కూడా చాలా చాకచక్యంగా వాళ్ళు ముద్ర పట్టుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, ఈ మధ్య తరచూ వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నాడని చెప్పేసి భర్తల్ని హత్య చేస్తున్న ఘటనలు ఎక్కువగా వస్తున్నాయి. సో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఎందుకంటే ఈ కేసుకు కూడా వివాహేతర సంబంధం, అక్రమ సంబంధమే ఆ కారణంగా పోలీసులు తెలియజేస్తారు. అనంతపురం జిల్లా రాప్తాడ్ నియోజకవర్గం అక్కంపల్లి అదేవిధంగా సదాశివ నగర్ లో సురేష్ దారుణానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి అత్యంత లోతుగా విచారించిన పోలీసులకు అక్రమ సంబంధ వ్యవహారం గురించి చూసింది. ఎందుకంటే సురేష్ అనిత దంపతులు, వీరి మధ్యలో బాబా ఫక్రుద్దీన్ అని ఒక వ్యక్తి అనితతో సన్నిహితంగా మెలిగారు. ఈ నేపథ్యంలో వారి మధ్య అక్రమ సంబంధ వ్యవహారం నడిచింది. అయితే భర్త తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నేపథ్యంతో భార్య అదేవిధంగా ఆమె ప్రియుడితో కలిసి ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చిన పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి పని ముగించుకొని వస్తూ ఉన్న సురేష్ తో ఒక్కసారిగా దాడి చేశారు. బండరాలతో మోదీ చంపేశారు. అనంతరం స్క్రూ డ్రైవర్ తో పొడిచి చంపేసినట్లు పోలీసులు నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి సురేష్ భార్య అనిత అదేవిధంగా ఆమె ప్రియుడు బాబా ఫక్రుద్దీన్ అదుపులో తీసుకున్నారు. వారిని పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసి డిమాండ్ తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించుకున్న బండరాయి అదేవిధంగా స్క్రూ డ్రైవర్ కూడా స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరైనా లేకపోతే మిగతా నిందితులు ఎవరైనా ఉన్నారని దానిపైన అనంతపురం రూరల్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.